ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ ఇవాళ శంఖారావం పూరించనుంది. సెంటిమెంట్గా కలిసి వచ్చిన ఉత్తరాంధ్రలో తొలి సభ నిర్వహిస్తోంది. భీమిలి దగ్గర సిద్ధం అనే పేరుతో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేసింది. రాజకీయ ఎత్తుగడలు ఊపందుకున్న వేళ ముఖ్యమంత్రి ఎలా దిశానిర్దేశం చేస్తారో అని కేడర్ ఎదురుచూస్తోంది. ఈ తొలి ఎన్నికల సభకు ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి 3 లక్షల మంది తరలివస్తారనే అంచనా. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కేడర్ తరలిరానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని దుమ్మురేపేలా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలను చాలా కీలకంగా భావిస్తోంది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లనుంది. అదే సమయంలో గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి మధ్య తేడా చూపించాలంటూ ప్రజలకు ఆయా విషయాలపైన పోలికలు చూపించే ప్రయత్నం చేయనుంది. సిద్ధం బహిరంగ సభ మధ్యాహ్నం తర్వాత ప్రారంభమవుతుంది. 3:30 గంటల సమయంలో సీఎం సంగివలస చేరుకుంటారు. దాదాపు గంటన్నర సేపు కేడర్ ముఖ్య నాయకులతో జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. మరోవైపు సిద్ధం సభ జోష్ వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. భీమిలి మండలంలో మత్స్యకారులు భారీ ర్యాలీ తీశారు. పడవలకు వైసీపీ జెండాలు, సిద్ధం పోస్టర్లు అతికించి ఎన్నికలకు రెడీ అనే సంకేతాలు పంపించారు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 సీట్లలో వైసీపీ 28 చోట్ల గెలిచింది. మరోసారి తమ పట్టును నిలబెట్టుకునేందుకు వైసీపీ సిద్ధం అంటోంది.